బ్లూ లేక్ అంటే ఏముందబ్బా, స్విమ్మింగ్ పూల్ లో ఉండే బ్లూ కలర్ వాటర్ లాగానే ఉంటుంది అనుకున్నాను. వామ్మో, అసలు ఏం రోడ్లండి బాబు! రోడ్ మీద ఎక్కడ చూసినా క్యాంగ్రూలు చచ్చిపోయి పడిపోయాయి. కానీ మన లైమ్ స్టోన్ వీక్ అయిపోయి కూలిపోవడం వల్ల ఇట్లా సింక్ హోల్ లాగా ఫామ్ అయిపోయింది. మీకు ఒక క్వశ్చన్, మన కార్లో ఇంకా నా ట్యాబ్లో టైం ఏమో 3:50 అవుతుంది. అసలు ఈ కేవ్ అంతా కూడా పైనుంచి ఇలా పుల్లలు పుల్లలు పుల్లల్లాగానే ఉంది. కొన్ని పెద్ద పుల్లలు అయితే, కొన్ని చిన్న చిన్న పుల్లలు ఉన్నాయి. అమ్మ బాబోయ్, చాలా భయంకరంగా ఉంది. ఈ ప్లేస్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. హలో ఎవ్రీవన్, నేను మీ ఆస్ట్రేలియాలో సిరి. అందరూ ఎలా ఉన్నారు? ఈసారి అయితే నేను లాంగ్ వీకెండ్కి మన విక్టోరియా పక్కనే ఉన్న సౌత్ ఆస్ట్రేలియాలో మౌంట్ గ్యాంబియర్ అనే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. పొద్దునే 9 గంటలకు వెళ్దాం అనుకున్నాను, కానీ లేట్ అయిపోయి 11 గంటలకు స్టార్ట్ అయ్యాను. అందుకే ఇంకా ఇంట్రో మన దారిలో చెప్పకుండా ఇక్కడ ఒక 1.5 hour డ్రైవ్ అయ్యాక ఇక్కడికి వచ్చి చెప్తున్నాను అనమాట. ఇక్కడ నా వెనకాల ఈ విండోస్ లాగా కూడా కనిపించాయి. లొకేషన్ ఏదో బాగుంది, మన ఇంట్రో చెప్పేసుకుంటే పోలా అని చెప్పి ఇక్కడైతే చెప్తున్నాను. సో ఇంకా ఒక 3.5 hours డ్రైవ్ అయితే ఉంది. దారి మొత్తం నేనే డ్రైవ్ చేస్తున్నాను. సో యా, అక్కడ 3.5 hours తర్వాత వెళ్ళి అక్కడ ఒక అకామిడేషన్ అయితే బుక్ చేసుకున్నాను ఎయిర్బిఎన్బిలో. ఈ మౌంట్ గ్యాంబియర్ అనే ప్లేస్ గురించి నేను గూగుల్ చేసినప్పుడు అయితే ఇక్కడ బ్లూ లేక్ అని, సింక్ హోల్స్ అని కొన్ని ప్లేసెస్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. గూగుల్లో ఫొటోస్ అయితే సూపర్ ఉన్నాయి, కానీ అవి మరి లైవ్లో ఎలా ఉంటుంది ఏంటి అని నేనైతే చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ నేను ఏదైనా కొత్త ప్లేస్ చూస్తున్నానంటే మీకు కూడా ఖచ్చితంగా చూపిస్తాను కదా. అందుకే మొత్తం మన మైక్స్, తర్వాత డ్రోన్ అన్నీ రెడీ పెట్టుకొని వెళ్తున్నాను. చూద్దాం ఈ ప్లేసెస్ ఎలా ఉంటాయో. వామ్మో, అసలు ఏం రోడ్లండి బాబు! రోడ్ మీద ఎక్కడ చూసినా క్యాంగ్రూలు చచ్చిపోయి పడిపోయాయి. అసలు మన కార్ కిందకి కూడా క్యాంగ్రూ వస్తుందేమో అని చెప్పి చాలా భయపడుకుంటూ డ్రైవ్ చేశా. ఫోన్లేండి, ఏదో ఒకటి కింద మీద పడి కుస్తీలు పడి మన సౌత్ ఆస్ట్రేలియాకి అయితే వచ్చేసా. మీకు కూడా బోర్డు చూపిస్తారండి. టట్టడా, ఇదిగో మన సౌత్ ఆస్ట్రేలియా బోర్డ్. మీకు ఒక క్వశ్చన్, మన కార్లో ఇంకా నా ట్యాబ్లో టైం ఏమో 3:50 అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ మ్యాప్స్లోనేమో 3:28 కల్లా రీచ్ అయిపోతామని చెప్తోంది. ఇది ఎలా పాసిబుల్ అబ్బా? ఫైనల్గా 4 గంటలు డ్రైవ్ చేసి మన అకామిడేషన్కి అయితే వచ్చేసా. అకామిడేషన్ లోపల కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తారండి. ఇదిగోండి, ఇది ఒక చిన్న క్యూట్ లిటిల్ అపార్ట్మెంట్ అనమాట. సో లోపలికి వచ్చి చూస్తే ఒక చిన్న సోఫా లాగా ఉంది, ఒక బెడ్ ఇచ్చాడు, చిన్న డైనింగ్ టేబుల్, ఇంకా బాత్రూమ్ కూడా చాలా పెద్దది ఉంది. బట్ ఇది చూడండి, కర్టన్ వెనకాల షవర్ ఏరియా అనమాట. అండ్ కిచెన్ చూసారా ఎంత క్యూట్గా ముద్దుగా ఉందో, ఇంతే బుడ్డి కిచెన్ అనమాట. సో ఇదే అనమాట నేను ఉండబోతున్న అకామిడేషన్ ఫర్ ది నెక్స్ట్ 3 days. ఇవాళ మార్నింగే లేచి ఫ్రెష్గా రెడీ అయిపోయి అసలు చుట్టుపక్కల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని చూస్తుంటే మన అకామిడేషన్ పక్కనే ఈ ఎంగిల్బ్రెడ్ కేవ్స్ అని ఉన్నాయన్నమాట. సో వెనకాల కనిపిస్తుంది కదా, అది కేవ్స్. లోపలికి వెళ్ళి ఉట్టిగా అయితే చూశాను, బట్ కేవ్స్ లోపలికి అయితే వెళ్ళలేదు, బికాజ్ దానికి టికెట్ తీసుకోవాలంట. బట్ దీనికన్నా ఇక్కడ పక్కనే టాంటనోలా కేవ్స్ అని కూడా ఉంటుందంట, అది కూడా చాలా బాగుంటుందంటే. సరే, ఏదో ఒక కేవ్స్ అయితే కవర్ చేసేద్దామని చెప్పి అక్కడికే వెళ్తున్నాను. అసలు ఈ ఊరిని చూసుకున్నట్లయితే ఈ ఊరు చాలా చిన్నది, ఎందుకంటే మన అకామిడేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక 5 minutes దూరం అటు ఇటు ఉన్నాయన్నమాట, అంతే. సో ఇవాళ మొత్తం పొద్దు నుంచి ఈవినింగ్ వరకు మౌంట్ గ్యాంబియర్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో యా, ఫస్ట్ అయితే మనము ఈ టంటనూలా కేవ్స్కి వెళ్దాము, అలాగే బ్లూ లేక్, తర్వాత సింక్ హోల్స్ కూడా చూసేద్దాం. మన బ్లూ లేక్ అయితే వచ్చేసాను. బ్లూ లేక్ అంటే ఏముందబ్బా, స్విమ్మింగ్ పూల్లో ఉండే బ్లూ కలర్ వాటర్ లాగానే ఉంటుంది అనుకున్నాను, కానీ అస్సలు కాదండి. అసలు స్విమ్మింగ్ పూల్లో ఉండే వాటర్ కలర్కి ఇందులో ఉండే వాటర్ కలర్కి అసలు సంబంధమే లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లేక్లో వాటర్ కలర్ మాత్రం. మీకు కూడా చూపిస్తాను, ఆగండి. అసలు ఇందులో వాటర్ ఈ బ్లూ కలర్ ఎందుకు ఉంటాయి అని ఇక్కడ వాళ్ళని కనుక్కుంటే, ఇందులో కాల్షియం కార్బోనేట్ ఉంటుందంటండి. అది వాటర్లో డిజాల్వ్ అవ్వకపోవడం వల్ల పైకి వచ్చేసి మన సన్ రిఫ్లెక్షన్ వల్ల ఈ బ్లూ కలర్లా అయితే కనిపిస్తుందని అయితే చెప్పారు. ఏదైతే ఏముంది, మనకైతే వాటర్ మంచి బ్లూ కలర్లో ఎంతో అందంగా ఉంది. అసలు చాలా 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 అందంగా ఉంది ఈ లేక్ మాత్రం. మన బ్లూ లేక్ పక్కనే వ్యాలీ లేక్ అని ఇంకొక లేక్ ఉందన్నమాట. దీనికి కూడా ఏదైనా స్పెషాలిటీ ఉందేమో అని చూడ్డానికి అయితే వచ్చేసాను. కానీ ఈ లేక్ చూడండి ఎలా ఉందో, చుట్టూరా కొండలు, మధ్యలో లేక్ అనమాట. ఎంత బాగుంది చూసారా? అంతే, ఈ లేక్ అయితే అంత స్పెషల్గా అయితే ఏం లేదు, చాలా ప్రశాంతంగా అయితే ఉందని చెప్పాలి ఈ ప్లేస్ అయితే. ఈ
ఇప్పుడైతే నేను వచ్చేసాను అంఫర్ స్టోన్ సింక్ హోల్ దగ్గరికి. ఇలాంటి ప్లేస్ని నేనైతే ఇప్పటి వరకు చూడలేదు, మీరు కూడా చూసిండారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చూసినారు అంటే డెఫినెట్గా కమెంట్స్లో పెట్టేయండి మీరు ఏ ప్లేస్ని చూసారో. సో ఈ అంఫర్ స్టోన్ సింక్ హోల్ పేరే చాలా విచిత్రంగా ఉంది కదా. అసలు ఇంతకీ సింక్ హోల్ అంటే ఏంటి అని చూద్దామని ఇక్కడికి వచ్చాను. ఇదిగోండి వాటర్ సింక్ హోల్స్ అని చెప్పి అయితే రాశారు. చాలా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఈ సౌత్ ఆస్ట్రేలియా ముందంతా కూడా మన ఓషన్ వాటర్ తోటి కవర్ అయి ఉండిందంటండి. దాని కిందనేమో లైమ్ స్టోన్ ఉన్నిందంట. వాటర్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో లైమ్ స్టోన్ కూడా చాలా వీక్ అయిపోయి అది విరిగిపోయి ఇట్లా మొత్తం ఒక హోల్ లాగా ఫామ్ అయిపోయిందంట. దానివల్లనే ఇట్లా సింక్ హోల్స్ లాగా ఫామ్ అయ్యాయి. చుట్టుపక్కల ఏరియా అంతా పైకే ఉంటుంది, బట్ మధ్యలో ఏరియా మాత్రం ఇట్లా కిందికి ఉంటుందన్నమాట. ఇది చూసారంటే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ అంతా ల్యాండ్ ఉన్నిందండి, కానీ మన లైమ్ స్టోన్ వీక్ అయిపోయి కూలిపోవడం వల్ల ఇట్లా సింక్ హోల్ లాగా ఫామ్ అయిపోయింది. సో ఇట్లా హోల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడేమో వీళ్ళందరూ ఒక చిన్న పార్క్ లాగా పెట్టేశారు. ఇంకొక దగ్గర ఏమో సేమ్ మన బ్లూ లేక్ చూసాం కదా, అక్కడ కూడా అంతే సేమ్ మన లైమ్ స్టోన్ కూలిపోయి అక్కడేమో లేక్ ఫామ్ అయింది, ఇక్కడేమో ఇట్లా కేవ్ లాగా ఫామ్ అయిపోయింది, అండ్ ఇక్కడేమో గార్డెన్ లాగా చేసేసారనమాట. పదండి మరి కిందికి వెళ్ళి ఈ గార్డెన్ మొత్తాన్ని చూసేద్దాం. సింక్ హోల్ లోపలికి అయితే వెళ్ళడం స్టార్ట్ చేసేసాను. లోపలంతా చూసారా గుహలాగా ఎలా ఉందో. ఇదంతా కూడా నాకు తెలిసి సునపురాయే అనుకుంటాను. వీళ్ళంతా ఇక్కడ చెట్లు పెంచేశారు కానీ లేదంటే పక్కా గుహలాగానే ఉంది ఈ ఏరియా మాత్రం. సింక్ హోల్ లాగా పడిపోయాక అలా గుహలాగా వదిలేయకుండా చూడండి ఎంత బాగా చేశారో. ఎన్ని చెట్లు పెట్టారు, బోలెడు పువ్వుల చెట్లు, ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయన్నమాట. పైన ఆ లేయర్ అంతా కూడా మన రోడ్లు అవన్నీ ఉంటాయా, ఇదేమో హోల్ పడిపోయిందా, హోల్ లోపల ఉన్నాను ఇప్పుడు నేను. చూసారా అసలు ఇక్కడ చూడండి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. అదంతా పైన లేయర్, ఇదేమో భూమి లోపల అనమాట. అసలు ఈ గుహ ఏంటో కానీ నేను గుహ లోపల ఉన్నానా అడవి లోపల ఉన్నానా అన్నట్టుగా ఉంది. అసలు చుట్టూ చెట్లతో కప్పేశారు చూడండి అసలు ఈ గుహని మొత్తం. అసలు నేను ఓన్లీ చెట్లు ఉంటాయి అనుకున్నాను, బట్ ఈ చెట్ల వెనకాల కూడా ఇట్లా దారుంది చూడండి, ఎంత చీకటిగా ఉందో. ఇప్పుడు అనిపిస్తుంది నేను యాక్చువల్గా గుహ లోపల ఉన్నాను, ఒక హోల్ లోపల ఉన్నాను, అండ్ భూమి లోపల ఉన్నాను అని చెప్పేసి. ఓ మై గాడ్, మనకి ముందు నుంచి కనిపించే చెట్లు వెనకాల నుంచి ఎలా ఉన్నాయి చూసారా, ఎంత పొడుగు క్రీపర్స్ అసలు. అమ్మ బాబోయ్. ఇప్పుడైతే నేను టంటనూలా కేవ్స్ని చూడడానికి అయితే వచ్చేసాను. ఈ కేవ్స్ లోపల వెళ్ళి చూడడానికి మనకి టూర్స్ లాగా అయితే పెట్టారనమాట. నేను 1 o'clock టూర్ని అయితే బుక్ చేసుకున్నాను. ఒక మనిషికి టికెట్ $16 అన్నారు. సరే మరి లోపలికి వెళ్ళి ఈ కేవ్ లోపల ఎలా ఉంటుందో చూసిద్దాం. లెట్స్ గో. ఇప్పుడే కేవ్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఎంతమంది ఉన్నారు చూడండి నా ముందు ఈ టూర్ బుకింగ్లో. ఓ మై గాడ్, ఎలా ఉంది చూసారా, ఏవో ఉన్నాయి పొడుగు పొడుగుగా ఇక్కడ. అయ్యో బాబోయ్. అసలు ఈ కేవ్లో దేన్ని కూడా ముట్టుకోవద్దు అంటున్నారు. ఎందుకంటే పొరపాటున ఎవరో ఒక పార్ట్ని టచ్ చేసినందుకు అది మళ్ళీ గ్రో అవ్వడానికి 95 ఏళ్ళు పట్టిందంట. అది ఎంత పెద్దగా ఉందో చూపివనా. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా, ఒక చిన్న పార్ట్ కింద ఎక్స్టెన్షన్ లాగా ఉందా, అది పెరగడానికి 95 ఏళ్ళు పట్టిందంట. అందుకే ఇక్కడ దేన్ని ముట్టుకోవద్దని అయితే చెప్పారు నాకు. ఈ ముక్క ఎక్కడి నుంచి విరిగి పడిందో కానీ కింద పడిపోయిందంట. కానీ ఇది మాత్రం చాలా బరువు ఉంది. చూడ్డానికి ఒక రాయిలాగా ఉంది కానీ చాలా చాలా బరువు ఉంది. అండ్ రాయిలాగా గరుకుగా అయితే లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. చూడండి మీరే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అండ్ ఇదంతా కూడా జస్ట్ నీళ్లతోనే ఫామ్ అయిందంటండి. నీళ్లు, కాల్షియం అంతే అంట. అసలు ఈ కేవ్ అంతా కూడా పైనుంచి ఇలా పుల్లల్లాగానే ఉంది. కొన్ని పెద్ద పుల్లలు అయితే కొన్ని చిన్న చిన్న పుల్లలు ఉన్నాయి. పైనుంచే ఉన్నాయి అనుకుంటే కింద నుంచి కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి అసలు కింద నుంచి కూడా ఉన్నాయి ఇట్లా పుల్లల్లాగా. చాలా డిఫరెంట్గా ఉంది కేవ్ మాత్రం. అండ్ ఈ కేవ్ 2 million years కిందట ఏర్పడిందంట. అసలు ఎంత పాతకాలం నాటి కేవో ఇది, అమ్మ బాబోయ్. ఇప్పుడు మనం వచ్చింది చాలా మంచి హాలిడే స్పాట్ కదా, అందుకు
ఒక్కొక్కసారి అకామిడేషన్ దొరుకుతుంది, ఒక్కొక్కసారి అకామిడేషన్ దొరకదు. సో చాలామంది ఏం చేస్తారంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా క్యారవాన్స్ వేసుకొని వచ్చేస్తారు. ఇక్కడ ఒక క్యాంపింగ్ గ్రౌండ్ అని చెప్పి పెద్ద ఏరియా పెట్టేస్తారనమాట. చాలా ప్లేసెస్లో ఉంటుంది ఇలాంటి క్యాంపింగ్ గ్రౌండ్. సో క్యారవాన్స్ ఉండే వాళ్ళందరూ మంచిగా ఇలా క్యారవాన్స్లో వచ్చేసి అందులోనే మంచిగా కిచెన్, వాష్రూమ్ అన్నీ అందులోనే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసి ఇలా క్యాంపింగ్ గ్రౌండ్స్లో ఉండి ప్లేసెస్ అన్నిటిని మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట, అకామిడేషన్ బుక్ చేసుకునే పనే లేకుండా. సో ఇక్కడ చూడండి అసలు ఎంతమంది వచ్చారు చూడండి క్యారవాన్స్ వేసుకొని, అందరూ చక్కగా టెంట్ లాగా వేసేసుకొని బట్టలు ఆరేసుకున్నారు వెనకాల. ఇవన్నీ క్యారవాన్సే, ఒక 15 to 20 క్యారవాన్స్ వరకు ఉన్నాయి ఇక్కడ. అసలు ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైన విషయం ఏంటంటే మన మౌంట్ గ్యాంబియర్ చుట్టుపక్కల అన్ని బోలెడు సింక్ హోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక సింక్ హోల్ ఉందన్నమాట, హెల్స్ హోల్ నేటివ్ ఫారెస్ట్ రిజర్వ్. సో హెల్స్ హోల్ అనే ప్లేస్కి అయితే వచ్చేసాను. మనం ఆ హెల్స్ హోల్ని చూడడానికి ముందు అసలు ఈ ప్లేస్ చూసారా ఎలా ఉందో. మొత్తం చుట్టూరా చెట్లే, ఎన్ని చెట్లు ఉన్నాయంటే అసలు ఇక్కడ మొత్తం అన్ని చెట్లే. ఇంకా లేట్ దేనికి, పదండి మన లుక్అవుట్కి అయితే వెళ్ళిపోదాం. మీకేమో మంచిగా సింక్ హోల్ డ్రోన్తో తీసి చూపిద్దామంటే ఉండి ఉండి నా డ్రోన్ కింద పడిపోయి గింబుల్ ఇరిగిపోయింది. ఇంక ఇప్పుడేమో నేనేమో డ్రోన్లో వీడియోస్ తీసి మీకు చూపించలేను, సారీ. ఇప్పుడు ఇంకా దీన్ని ఏం చేయాలో తెలీదు, దీన్ని రిపేర్ చేసుకోవచ్చా లేదంటే మళ్ళీ కొత్తది తీసుకోవాలో తెలీదు. ఇదిగోండి ఇదే మన హెల్స్ హోల్ అనమాట. అసలు చూడడానికి ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. సో ఇంతకు ముందు ఒక సింక్ హోల్ చూసాం కదా, అందులో కింద గార్డెన్ ఉంది. ఈ సింక్ హోల్లోనేమో కింద వాటర్ ఉన్నాయన్నమాట. అసలు ఎంత పెద్ద గుహలాగా ఉంది అంటే అసలు కిందకి చూడాలంటే భయం వేస్తుంది నాకు. ఇది కూడా అంతే అనమాట, సేమ్ మన గ్రౌండ్ లెవెల్ నుంచి కిందకి హోల్ పడిపోయి కింద ఇట్లా వాటర్ లాగా ఫామ్ అయిపోయింది. బట్ చూసారు కదా ఎంత భయంకరంగా ఉందో, నాకు అసలు ఇక్కడ నిల్చోవాలంటే కూడా భయం వేస్తుంది. బట్ ఇదేనండి హెల్స్ హోల్. అండ్ అక్కడ పైన రాసారు చూసారా, డైవర్స్ ప్లీజ్ ఎన్ష్యూర్ గేట్ ఇస్ క్లోజ్డ్ ఎట్ ఆల్ టైమ్స్. అంటే ఈ గేట్ ఓపెన్ చేసుకొని మనుషులు ఇక్కడి నుంచి కిందికి దుంకుతారు కూడా వాటర్లో స్విమ్మింగ్ చేయడానికి. అమ్మ బాబోయ్, నాకు ఫస్ట్ థింగ్ స్విమ్మింగ్ రాదు, సెకండ్ థింగ్ నాకు స్విమ్మింగ్ వచ్చినా ఇక్కడ మాత్రం దుంకి నేను స్విమ్మింగ్ చెయ్యను. అమ్మ బాబోయ్ చాలా భయంకరంగా ఉంది, ఈ ప్లేస్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఇంతకు ముందు మనం బ్లూ లేక్ చూసాం కదా, అందులో స్విమ్మింగ్ చేయొచ్చో చేయొద్దో తెలియదు కానీ ఇక్కడ లిటిల్ బ్లూ లేక్ అని ఇంకొక బ్లూ లేక్ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా స్విమ్మింగ్ చేయొచ్చంట. మన ముందే కొంతమంది వెళ్ళారు, వాళ్ళు స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. పదండి మనం కూడా వెళ్ళి చూసేద్దాం. అండ్ నేను బ్లూ లేక్ దగ్గర చెప్పాను కదా, బ్లూ లేక్లో వాటర్ ఆ కలర్ మెయిన్గా సమ్మర్లో మాత్రమే ఉంటుంది, వింటర్లో ఉండదు. సో అందుకే ఇప్పుడు ఈ లేక్లో కూడా అంత బ్లూగా లేవు వాటర్ అయితే. అండ్ మన డ్రోన్ కూడా పాడైపోయింది కదా, సో పైనుంచి అయితే తీయలేకపోతున్నాను. బట్ పదండి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇందులో కూడా వాటర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఎందుకంటే దాని కింద ఎంత దూకాడు కదా, అయ్య బాబోయ్. ఇదిగోండి చక్కగా అందరు స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. అండ్ ఇందులో కూడా వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో, కింద రాళ్ళు రప్పలు కూడా కనిపిస్తున్నాయి. అసలు అంత క్లియర్గా ఉన్నాయి వాటర్ ఇందులో కూడా. అండ్ దీని చుట్టూరా చూస్తే మీకు ఏమర్థమైంది, ఇది కూడా సింక్ హోలే. బ్లూ లేక్ కదా, వాటర్ బ్లూగా ఉన్నాయో లేదో చూస్తున్నాను నేను టచ్ చేసి. నీళ్ళు బ్లూ కలర్ లేవు, ఉట్టి చూడ్డానికే బ్లూ కలర్ ఉంది. సో అలా అయిందనమాట నా మౌంట్ గ్యాంబియర్ ట్రిప్ మొత్తంలో హైలైట్ ఏంటంటే ఈ బ్లూ లేకే నాకైతే చాలా నచ్చింది. అండ్ మౌంట్ గ్యాంబియర్ మొత్తం చూసాక నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక చాలా చిన్న ప్లేస్, అండ్ ఇక్కడ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా నేనైతే ఒక్క రోజులో కవర్ చేసేసాను. బట్ ఈ ప్లేసెస్కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది, ఇవేవి కూడా మ్యాన్ మేడ్ కాదు, ఇవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయినవే అనమాట. మన సింక్ హోల్స్ కానివ్వండి, ఈ బ్లూ లేక్ కానివ్వండి, ఇవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయినవే. సో ఇలాంటి ప్లేసెస్ మీరు ముందెప్పుడు చూడలేదని అనుకుంటున్నాను. బట్ ఒకవేళ చూసుంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో అయితే పెట్టేసేయండి. అండ్ నా వీడియో నచ్చితే డెఫినెట్గా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ని చూడడానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.